దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకి తోడుగుండి నిండుగా దీవించునుగాక. ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం మీరందరూ తృప్తిగా పొందుకొందురుగాక. మంచిది. రండి దేవునికి వాక్యం నిందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున వచ్చిన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఈరోజు దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, దేవుడు ప్రేరేపించిన మాట ఏంటంటే, అంశం ఏంటంటే, నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథం 62వ అధ్యాయం ఆఖరి మాట, 5వ వచనం ఉన్నటువంటి ఆఖరి మాట, నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. దేవుని బిడ్డలారా గమనించండి. ఒక రోజున ఒక సహోదరు వచ్చి అంటుంది, అన్నయ్య, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని చూసి సంతోషించాలంటే ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించాలనుకుంటున్నాడమ్మా. దేవుడు మీ కుటుంబాన్ని చూసి సంతోషించాలనుకుంటున్నాడు. దేవుడు మీ పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మిమ్మల్ని సంతోషించి మీరు చేసే పనులు బట్టి దేవుడు సంతోషించాలనుకుంటున్నాడు. మీ క్రియలను బట్టి దేవుడు సంతోషించాలి అని అనుకుంటున్నాడు. మీరు చాలాసార్లు అంటున్నారు కదా. మరి లేఖనాల ద్వారా కూడా మీరు చెప్తున్నారు, నీ దేవుడు మిమ్మల్ని గురించి సంతోషిస్తాడు అని అంటున్నారు కదా. అసలు దేవుడు సంతోషించాలంటే ఏం చేయాలి? ఎవరిని చూసి దేవుడు సంతోషిస్తాడు? ఆయన సంతోషించాలంటే మనకు ఉండవలసిన అనుభవాలు ఏంటి అని ఒక సహోదరుని అడిగితే కొన్ని మాటలు ఆ సహోదరికి చెప్పాను. ఈ రోజున వాక్యం ఉన్న దేవుని బిడ్డ, నిన్ను గురించి దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నిన్ను కూర్చి దేవుడు తల ఎత్తుకుంటున్నాడా, తల దించుకుంటున్నాడా? మొత్తానికి దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడిని యెహోవా నిన్ను గురించి సంతోషించాలి. ఆమేన్. దేవుని సంతోషపెట్టేవాడిగా, సంతోషపెట్టేదానికి ఉన్నావో లేదో అని నిన్ను పరిశీలన చేసుకో. కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు సంతోషించాలంటే అసలు మనం ఏం చేయాలి? మన పితరుని కొంతమంది దేవుడు చూసి సంతోషించాడు. వారు ఏం చేస్తే దేవుడు సంతోషించాడు? వాళ్ళు ఎలా నడిస్తే దేవుడు సంతోషించాడు? వారు దేవుని ఎదుట ఎలా నిలబడితే దేవుడు సంతోషించాడో ఆ భక్తులు మీకు పరిచయం చేస్తాను. ఒకవేళ మనం కూడా ఆ భక్తుల వల్ల కనుక మనం దేవుని ఎదుట నిలబడగలిగితే, దేవుని ఎదుట నడవగలిగితే, నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి దేవుడు సంతోషించునుగాక. ఆమేన్. ఎవరా భక్తులు? మొదటి వ్యక్తి, నేను ఒక నలుగురు విషయాలు చెప్తాను, నలుగురిని చెప్తాను. మొదటి వ్యక్తి దావీదును చూసి దేవుడు సంతోషించెను. దేవుడికి మహిమ కలుగునుగాక. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉన్న మాటలు మనం పరిశీలన చేస్తే, దావీదును చూసి అంటే దేవుడికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది. ఎందుకో తెలుసా? దావీదు అన్ని విషయంలో కృతజ్ఞత కలిగిన వాడు. ఈ రోజున దేవుడు మనం చూసి సంతోషించాలంటే దేవుని పిల్లలకి మనకేముండండి? కృతజ్ఞత. దేవుడి గురించిన కృతజ్ఞత లేదు చాలామందికి. మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, కానీ స్నేహితుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, కానీ అయ్యో దేవుడు నాకు ఈ మేలు చేశాడే, దేవుడు నాకు ఈ సహాయం చేశాడే, దేవుడు నన్ను ఆదుకున్నాడే అని దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవుడి కొరకు బ్రతకట్లేదు. దేవుడు ఈ రోజున సంతోషించాలంటే, నిన్ను గురించి, నీ కుటుంబం సంతోషించాలంటే దావీదు వలెనే ఉండాలి. దావీదు గారు అన్ని విషయంలో కృతజ్ఞత కలిగిన వాడు కనుక దేవుడు చూసి సంతోషించేవాడు. ఈ రోజున మీరు దేవుని చూసి సంతోషిస్తున్న, దేవుడి కొరకు కృతజ్ఞత కలిగి ఉంటున్నావో లేదో నేను పరిశీలన చేసుకోవాలి. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతను ఎవరంటే, అబ్రహామును చూసి అంటే దేవుడు సంతోషించెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి, 6-7 వచనం మీరు చూసుకోండి. దేవునికి వాక్యం చెప్పబడుతుంది. అబ్రహామును చూసి దేవుడు ఎందుకు సంతోషించాడు తెలుసండి? అబ్రహాం అంట దేవుడు చెప్పింది చేశాను. దేవుడు ఏం చెప్పాడో చేశాడు. ఎలా ప్రభుని క్వశ్చన్ చేయలేదు. అందుకు దేవుడు అబ్రహాం గారిని చూసి సంతోషించాడు. ఈ రోజున మనం చూసి దేవుడు సంతోషించాలంటే మనం కూడా దావీదు వలె, అలాగే అబ్రహాం గారి వలె మనము దావీదు గారి కృతజ్ఞతగా ఉండాలి. దావీదు గారిలాగా, అబ్రహాం లాగా ఆయన చెప్పింది చేసే వరకు ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నావు నీవు, సహోదరుడా, సహోదరి, మరి ఆయన చెప్పింది చేస్తున్నావా? వాక్యం చెప్పినట్టు చేస్తున్నావు లేదో నేను పరిశీలన చేసుకో. 3వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు ఎవరంటే హనన్యాను చూసి దేవుడు సంతోషించాను. ఎందుకో తెలుసా? హనన్యా అంటే అన్ని విషయంలో నమ్మకస్తుడు. ఈ రోజున దేవుడు ఎవరిని చూసి సంతోషిస్తాడు తెలుసండి? పాటలు పాడుతున్న సంతోషమే, కానీ ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? ఈ రోజున దేవుడు ఎవరిని చూసి సంతోషిస్తాడు? హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా ఎవరిని చూసి సంతోషిస్తారు తెలుసండి? ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో. రెండోది అబ్రహాం గారు వాళ్ళు ఎవరైతే చెప్పింది చేస్తారో. మూడోది హనన్యా. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ఆయన గురించి చూడండి. హనన్యాలకు ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో, నమ్మకస్తులు ఉంటారో, వారిని చూసి దేవుడు సంతోషిస్తాడు. ఆఖరి ఇంకో మాట చెప్పిన, దేవుడు అంట దానియేలు గారిని చూసి సంతోషించెను.
దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 6:10 మాట, దానియేలు గారిని చూసి దేవుడు ఎందుకు సంతోషించాడు తెలుసా? దావీదు ప్రార్థనాపరుడు కనుక ఆయన చూసి దేవుడు సంతోషించాను. ఈ రోజున నేను కానుకిస్తున్నా కదా దేవుడికి సంతోషమేనా, నేను దశమాగం ఇస్తున్నాను కదా దేవుడికి సంతోషమేనా అనుకుంటున్నావేమో నువ్వు. ఇవ్వాలవి, వాక్యం చెప్తాను, కట్టడలవి. కానీ అంత మాత్రమే సంతోషమే కాదు. దావీదు గారిలాగా, అబ్రహాములాగా, హననీయలాగా, దానియేలులాగా ఎవరైతే అనుభవాలు కలిగి ఉంటారో దేవుడు మిమ్మల్ని చూసి, మీ కుటుంబం చూసి దేవుడు సంతోషించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈ రోజున మీరు మమ్మల్ని చూసి సంతోషించాలంటే మేమేం చేయాలో, మేము ఎలా నిలబడాలో, ఎలా నడవాలో మాతో వాక్యం ద్వారా మాట్లాడారు. ఇది ఒక దావీదు వలె, ఒక అబ్రహాం గారి వలె, ఒక హనన్య వలె, దానియేలు వలె మేము ముందుకు కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.